శివుడు కాదు అసలు బాలయ్య గారు అయితే ఇంత మంచిగా యాక్టింగ్ చేశారు. అసలు ఏంటి ఆ ఎనర్జీ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్కరు దిశ తీస్తే గుమ్మడికాయ కొడతారు, కొబ్బరికాయ కొడతారు, కానీ ఒక తలకాయ కొట్టాడు. అసలు ఆ సీన్ మాత్రం అయితే మిరాకిల్. అసలు త్రిశూలం సీన్ మాత్రం ఫైట్ సీన్ ఉంటుంది. అసలు తిరుగుతుంటే ఆ ఫైట్స్ లో బ్లడ్ పడుతుంది. అసలు సినిమా మాత్రం అయితే ఎప్పుడు ఈ సినిమా ఇలాంటి సినిమా మాత్రం చూడలేదు. వేరే లెవెల్. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కనిపించేది మీకు మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. నరకయాత్ర ప్రాప్తిరస్తూ ఉంటాడు ఒక నరకపురులని. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. కానీ ఒక శివుడు మన బాలయ్య వాళ్ళ అమ్మకి బాలయ్య రూపంలో వెళ్ళి వాళ్ళ అమ్మకి తలకూరి పెడతారండి. ఆ సీన్ మాత్రం మిస్ కాకూడదు. ఒక దేవుడు అప్పుడే మనకు కనిపించేది శివుడు. ఈ సినిమా మాత్రం అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ మాత్రం పక్కా చూడాలి. ఈ సినిమా దేవుడు లేడు అనేవాడు మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా దేవుడిని నమ్ముతారు. ఈ సినిమా మిస్ అయితే మాత్రం మీ ఇష్టం అండి. వేరే లెవెల్ యాక్టింగ్. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఈ సినిమా గురించి రివ్యూ చేయదలుచుకోలేదు. ఈ సినిమా మాత్రం 100 to 200% బ్లాక్ బాస్టర్. టాప్ రికార్డులు కొడుతుంది, ప్రపంచ రికార్డులు కొడుతుంది. నేను 10 స్టార్ కి 10 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. జై బాలయ్య. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అంతా. సూపర్ హిట్. ఫైట్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి ఎంతైతే హిట్, బాహుబలి తర్వాత అఖండ 2 ఇది పక్కా. అండ్ బాహుబలి ఎంత కలెక్షన్ వచ్చింది నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నా గెస్ 1000 కోట్లు దాటకపోతే అడగండి. నా పేరు శ్రీనివాస్. డెఫినెట్లీ చెప్తున్నాను. నేను ఒక మూవీ ట్రైలర్ చూస్తే దాని గురించి అది హిట్టా ఫ్లాప్ యావరేజా అనేసి చెప్పే రివ్యూ మూవీ ఇవ్వడం నాకు అలవాటు అనమాట. అండ్ ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఎవ్రీథింగ్ గూస్ బంప్ సీన్స్ అనమాట. బోయపాటి హ్యాట్స్ ఆఫ్ సార్. మీ కెరియర్ లో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో, ఒకటే 1 word షో, బాలయ్య ది రాక్ అల్టిమేట్. అండ్ ఒకటే చెప్పాలి, ఇది మూవీ అనుకోకండి, టెంపుల్ కి పోయినట్టు ఫీల్ అయ్యేది వస్తాం మనం. లోపలికి వెళ్తే ఒక టెంపుల్ లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి డైలాగ్ రిలేటెడ్ టు గాడ్, ప్రతి డైలాగ్ దేర్ ఇస్ ఎ మీనింగ్, ఎవ్రీ డైలాగ్ మీనింగ్. అన్ని అంటే పాత మూవీస్లలో లెంతీ డైలాగ్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో అర్థమయ్యేలా ఉంది. అండ్ బాలకృష్ణ డైలాగ్స్ యాక్చువల్ చెప్పాలని ఉంది, కానీ ఆయన మూవీ డైలాగ్స్ ఒక 10 సార్లు చూస్తే కానీ మనం చెప్పలేము, ఎందుకంటే అంత గ్రేట్ అయినా. పాత మూవీ డైలాగ్ ఒక్కటి చెప్తాను, మీకు కష్టం వస్తే పిండం పెడతారు, ఆ పిండంకే మేము దండం పెడతాం. జై బాలయ్య, జై శ్రీరామ్. భయ్య మూవీ అంటే కంటిన్యూస్ ఏది ఉండదు. సో అప్ అండ్ డౌన్ ఉంటుంది. స్టోరీ వచ్చే వరకు అందరికి సైలెంట్ అయిపోయింది. మూవీ అంటే కంటిన్యూస్ మాస్ ఉండదు. సో దేర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మూవీ అన్నప్పుడే మిక్చర్ ఉంటుంది. ఆ మిక్చర్ లో మన మీద వస్తే పక్కకి ఇస్తాం, అట్లనే కొంచెం లాగ్ అయినా తీసి పక్కకు. దిష్టి తీసేదని ట్రోల్ చేస్తున్నారన్న. దిష్టి తీసేదని అసలు మ్యాచ్ చేయలేకపోయాడు. అంటే ఆయన రోల్ కి ఆది పిన్సెట్టిని ఇంకా బాగా యూజ్ చేసే ఛాన్సెస్ ఉండే. బోయపాటి తనని ఎలా అంటే అఖండ 2లో శ్రీకాంత్ చిన్న రోల్ ఎలా ఇచ్చాడు, అలానే ఆది పిన్సెట్టిని చిన్నగా అయిపోయాడు. అయిన రోల్ అయినా 100% సూపర్. ఇంకా సరైనోడైనది ఎక్స్ట్రాడనరీ మూవీ. అందులో స్మార్టెస్ట్ విలన్. అల్లు అర్జున్కి ఎంత నేమ్ వచ్చిందో ఈయనకు అంతే వచ్చింది. ఇందులో ఆయన పాట అయినా చేశాడు, ఒక 1/2 hour ఉంటుంది సెకండ్ హాఫ్ తర్వాత. ఆయన ఎక్స్ట్రాడనరీ చేసిండు. బట్ లాస్ట్కి ఏంటంటే ఆయన మెయిన్ విలన్ కాదు కాబట్టి స్కోప్ తగ్గిపోయింది. పార్ట్ 3 లేదు, ఇంతకంటే మంచిగా చెయ్యలేడు. పార్ట్ 3 తీస్తే ఇంకా బోరింగ్ అయిపోయింది. కామన్ మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ పెడితే డాన్స్ ఆడతాం మనం. ఎక్స్ట్రాడనరీ గూస్ బంప్స్. చెప్పాలంటే ఉన్న 3 సాంగ్సే. అందులో ఫస్ట్ సాంగ్ అయితే అల్టిమేట్, మ్యూజిక్ అయితే తోపు. మనకు తెలుసు బాలకృష్ణ డాన్స్ అంటే మనకు తెలుసు. ఫస్ట్ నుంచి ఆయన డాన్స్ లో తోపు. ఆయనకు స్పెషల్ స్టెప్స్ ఇస్తారు, అది క్రేజ్ అనుకోండి, లేదా ఆయననే చేయగలుగుతాడు. అండ్ డైలాగ్స్ అంటే ఈయన తప్ప ఎవ్వరు సౌత్ ఇండస్ట్రీలో బాలకృష్ణ మించి డైలాగ్స్ ఎవ్వరు కాదు. అఖండ 1, అఖండ 2 దాని అమ్మ ఎక్స్ట్రాడనరీ. అది రాంగ్. నేను జెన్యూన్ రివ్యూవర్. నేను బాగాలేదంటే మీరు అందులో ప్రెజెంట్ చేయకపోయినా సరే నా రివ్యూ మాత్రం ఒకటే. మూవీ ఎలా ఉన్నా అది మాత్రం మెసేజ్ చేయాలి. ఎందుకంటే ఐ హ్యావ్ ఫాలోవర్స్. వాళ్ళని నా రివ్యూ చూసి మూవీకి వెళ్ళారు, ఎవ్రీవన్ సాటిస్ఫైడ్, నాకు కమెంట్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మూవీ ఎలా ఉందో అలా చెప్పాలి, కానీ మనం ముంగట పడితే మనం ఫోకస్ కావాలని బాగాలేదు తోపు తురుమని చెప్పలేదు. ఇది మాత్రం సూపర్ మూవీ చెప్తున్నాను. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ది ఎక్స్ట్రాడనరీ కలెక్షన్, ఎక్స్ట్రాడనరీ మూవీ అంటే ఇదే. అందరు వాచ్ చేయాలి. సూపర్ హిట్ కొడుతుడు బాలకృష్ణ.
ప్యాన్ ఇండియా లెవెల్లో ఇటు కొడుతుండు. హైందవ ధర్మం అంటే ఏందో చూపించిన బోయపాటి శ్రీను హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు తీసిన సినిమా బోయపాటి శ్రీను అంటే ఏదో చూపించేసిండు. మన హైందవ ధర్మం అంటే ఏందో చూపించిండు, మన సనాతన ధర్మం అంటే ఏందో చూపించిండు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. ఎంజాయ్ చేసాం, మేము మంచిగా చేసినాము. ఈ జనరేషన్ కి మన హైందవ ధర్మం అంటే ఏదో చూపించిండు బాయ్. తెలుగులో కూడా తెలిసిపోతుంది మన హైందవ ధర్మం అంటే ఏదో చూపించేసి కథ సూపర్. జై బాలయ్య. బాలయ్య కాదు, సాక్షాత్ శివుడే కనిపించిండు హిమాలయాలలో. సాక్షాత్ కైలాసమే కనిపించింది మాకు సినిమాలో. కుంభమేళ ఇది ఎవరు తీయలేదు. బెస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. చాలా బాగుంది సినిమా. హైందవ సనాతన ధర్మం గురించి చెప్పడంతో పాటు యాక్షన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. అదేవిధంగా బోయపాటి గారు పవన్ గారు చాలా కేర్ తీసుకొని తీశారు. అంటే మంచి బీజిఎంతో కానీ మంచి స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అంతా కూడా ఒక మంచి డివోషనల్తో కలిసిన మాస్ ఫీలింగ్ ఇచ్చింది. జై బాలయ్య. నేనైతే సెకండ్ హాఫ్ మన మూలాలు ఏంటి అని చెప్పండి. అది 100% నిజమండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మన భారతదేశం గురించి కానీ తెలియకపోతే ఈ సినిమా చూసాక కొంచెం మోటివేషన్ వస్తుంది, తెలుసుకుంటారు. మీరు 1 చూసారమ్మా? అంటే 1తో పోలిస్తే 2 బాగుందా? ఎట్లా? 2 చాలా బాగుందండి. 2 కనెక్టింగ్ పాయింట్స్ బాగున్నాయి. సెంటిమెంట్ కానీ అంటే మనం వచ్చే కష్టాన్ని ఎలా ఎదిరించాలి, దేవుడు మన అండ్ మదర్ సెంటిమెంట్ బాగుందని చెప్పండి. అది మనం నిత్యం చూసేదే డెడికేట్ చేసి చూపించడం అన్నది ఇప్పుడున్న జనరేషన్ సెంటిమెంట్స్ గురించి అదర్ ఎమోషన్స్ గురించి అంత తెలియదు. చాలా బాగుంది. ఇట్స్ లైక్ నిజంగా తాండవం ఆడించారు. ఆయనకి బాలయ్య బాబు ఎవరికి పేరు ఇవ్వరు, నందమూరి అని పేరు ఆయనకి ఇచ్చారంటే అర్థం చేసుకోవాలని ఎంత రీజన్ ఇచ్చారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. 10% కూడా తీయచ్చండి. మెసేజ్ లైక్ ఎమోషన్ అండ్ మన సనాతన 12వ తారీఖు కావాల్సిన రిలీజ్ బొమ్మ మనకు 12వ తారీఖు పుట్టింది. ఎప్పుడైనా మనం 12వ తారీఖు ఉదయము ఫస్ట్ మార్నింగ్ షో కావాలంటే మాకు కోఆపరేట్ చేస్తాడు. ఈ ఐమాక్స్ మేనేజర్ వెంకట సారు అందరూ మాకు కోఆపరేషన్ చేశారు. కానీ బొమ్మను ఆపాలని చాలా మంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. బొమ్మ అయితే వచ్చింది తెరపైకి. బొమ్మ అయితే బ్లాక్ బాస్టర్. సనాతన ధర్మాన్ని గుర్తు చేశాడు ఆడియన్స్కి. ప్రేక్షకులు ఎవరున్నారు దీని మంది చాలా మంది కూడా అభిమానిస్తారు. మన దేశాన్ని వెనక నుంచి పుట్టాలని కూడా ఆ సెంటెన్స్ ఇమ్మీడియట్గా చూపించాడు. శివుడిని హిమాలయ పర్వతాలు ఉన్నాడు. ఆ శివుడిని మన దేశాన్ని కాపాడుతానని సనాతన ధర్మంలో మనకు చూపించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దేశంలో దాని బొమ్మ దిబ్బడే కానీ బాలయ్య ఒకడే. కానీ ఆ సీన్లో జాజిగా అనేది అదిరిపోయింది. బొమ్మ బ్లాక్ బాస్టర్ బాబు. షార్ట్ కెమెరా యాక్షన్. ఒక బోయపాటికే చెల్లు, ఒక బాలయ్యకే చెల్లు. ఆ బాలయ్య తీయాలా శివుడి పాత్రను, ఎవడి వల్ల కాదు. టీచము రాజమౌళి ఇలాంటిది యాక్షన్ పరంగా ఇలాంటి ఈ విధంగా ఎవరు కానీ తీయాలంటే ముందుకు రావాలంటే ఆ నిష్ఠాగరిష్టంలో ఆ విధంగా తీయాలంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడున్న జనరేషన్ కూడా బ్రహ్మాండంగా తీసినాడు. అది ఒక బోయపాటి అనేది కాంబినేషన్లో 2027లో కూడా వస్తుంది. అక్కడే 3 చూసుకోండి. బ్లాక్ బాస్టర్. సినిమా అయితే చాలా బాగుందన్న. మన వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ప్రతిసారి. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఎలాగుందంటే మనం శివుడు 3వ కన్ను తెరిస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తారో అలాగ ఉంటుంది వీళ్ళ తాండవం కూడా. చెప్పేశారు వీళ్ళు అఖండ తాండవం అని. బాలయ్య బోయపాటి తమ్ముడు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఏంటంటే ఒక రేంజ్లో ఉంటుంది ఎప్పుడైనా. ఆ రేంజ్ ఈసారి ఎలా ఉందంటే ఆ రుద్రకంఠం ఎలా ఉంటుంది తాండవం చేస్తే ఆ రూపంలో ఉంది. మనకి ఒకటి ఉంటుంది అన్న దీనిలో టీజర్లో డైలాగ్ మామూలుగా అందరూ కామెంట్ చేస్తున్నారు ఏం బాలయ్య బాబు తిప్పడం ఏంటి అని. మనం ఏం చేస్తాం నిమ్మకాయలతో గుమ్మడికాయలతో తిప్పుతాం. బాలయ్య బాబు బాలయ్య బాబు ఏం చేస్తాడు మనుషులతోని దిష్టి తీస్తాడు. మన ఇక్కడ లాజిక్ మ్యాజిక్ ఏం చూడకూడదు, ఓన్లీ పోయా మ్యాజిక్ అంతే. అక్కడ ఆయన తాండవం, ఇక్కడ మా బాలయ్య బాబు ఎంజాయ్మెంట్. కైలాసంలో శివుడు ఎలా ఉంటాడో మాకు ఏం తెలీదు, కానీ అఖండ 2లో మా బాలయ్య బాబు రూపంలో చూసుకున్నాం. ఇంకా శివరాత్రి రావడానికి 2 నెలలు ఉంది, 2 నెలల టైం ఉంది. కానీ మా బాలయ్య బాబు రూపంలో ఈరోజు దించే ప్రతి థియేటర్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరు పండుగ చేసుకుంటారు. ఇది అఖండ తాండవం, ఇది మహా తాండవం అంతే.
దీంట్లో మామూలుగా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మా దేశం జోలికి వచ్చినా, మా నేల జోలికి వచ్చినా, మా సనాతన ధర్మం జోలికి వచ్చినా కూడా మేము ఊరుకోము, ఇది మా ధర్మం, ఇది మా హక్కు అనేది మెయిన్ కాన్సెప్ట్. బాలయ్య బాబు రూపంలో బోయపాటి కూడా ఇదే చెప్పాలనుకుంటాడు. అది మనం జరిగిన మా సింధూర్ ఆపరేషన్ కూడా ఎప్పుడైనా మనం టచ్ చేయాలంటే ముందు మన ఆర్మీని టచ్ చేయాలి, తర్వాత మనం టచ్ చేయాలి. ఇక్కడ మన ముందు ఎవరైనా టచ్ చేయాలంటే ముందు మా బాలయ్య బాబుని టచ్ చేయాలి. జై బాలయ్య, ఓం నమః శివాయ. నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలను తీస్తావా? కాదని ఈ నేలను తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం. సినిమా సూపర్ అండి. ఫైట్స్, డైలాగ్ చాలా చాలా సూపర్ గా ఉందండి. ఈ ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం. మా దేశంలో ఎటు చూసినా కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. చాలా చాలా హైలైట్ అండి స్టోరీ. దైవం లేడు అన్నవారికి దైవం ఉన్నాడు అని నిరూపించిన సినిమా. భారతదేశాన్ని ముట్టడించాలా, భారతదేశాన్ని నాశనం చేయాలా అని అనుకునే వాడికి బుద్ధి చెప్తే వాడు వినకున్నాడు కాబట్టి వాడిని ఖండించాడు. అది మీకు ఎందుకు బాలయ్య అంటే అంత ఇష్టం? బాలయ్య అంటే అభిమానము. నందమూరి వంశం అంటేనే మాకు అభిమానం. ఫస్ట్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్, వాళ్ళ తర్వాత నందమూరి వంశం అంటేనే మాకు ఒక అభిమానం అన్నమాట. కానీ అందులో ఒక బాలకృష్ణ అంటే నాకు చాలా అభిమానం. ఆ బాలకృష్ణ గెటప్లు వేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఫైట్స్ ఎలా అనిపించాయన్న? ఫైట్స్ చాలా చాలా సూపర్ అండి, చాలా హైలైట్ గా ఉంది. ఎపిసోడ్ చాలా హైలైట్. బట్ ఎలా చెప్పొచ్చుగా? నాకు చెప్పాలి, చెప్పండి, ఎలా చెప్పండి. ఈ దేశం జోలికి వస్తే మీరు ఖండిస్తారు, దైవం జోలికి వస్తే మేము శిక్షిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ ద స్ట్రైక్. చరిత్ర తిరగరాస్తారా బాలయ్య ఈసారి? చరిత్ర తిరగరాయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి చరిత్ర తిరగరాయడం అనేది ఆయన ప్రతి సినిమాకు ఉంది. ఆయన చరిత్ర ఆయనే తుడుచుకొని మళ్ళీ ఇంకో చరిత్ర సృష్టిస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ.